సీఎం జగన్ ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి. సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 31న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ సమావేశంలో ప్రస్తావించే ప్రతిపాదనలు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా సాధారణ పరిపాలన కేబినెట్ విభాగానికి పంపాల్సి ఉంటుందని అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా 4 కొత్త జడ్జిలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కొత్త న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు నూనెపల్లి హరినాథ్, మండల కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ పేర్లను సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేస్తూ కేంద్రానికి పంపించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక అందించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనికి సంబంధించి గవర్నర్ కార్యాలయం గెజెట్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. అసెంబ్లీలో ఆమోదం పొందడంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీపీఎస్ అమలు బిల్లుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. దీంతో గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. సిపిఎస్ ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పించడమే లక్ష్యంగా జీపీఎస్ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును గవర్నర్ వద్దకు పంపగా ఇవాళ ఆమోదం ముద్రపడింది. గవర్నర్ ఆమోదంతో జీపీఎస్ బిల్లు చట్టరూపం దాల్చింది. నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రూప్ 2లో అదనంగా 212 పోస్టులు పెంచుతూ జీవో విడుదల చేసింది. గతంలోనే గ్రూప్ 2లో 508 పోస్టుల భర్తీకి జీవో జారీ చేసింది ప్రభుత్వం. అయితే పోస్టుల సంఖ్య పెంచాలన్న నిరుద్యోగుల అభ్యర్థనపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. సీఎం ఆదేశాలతో అన్ని విభాగాల్లో ఖాళీలను మరోసారి పరిశీలించిన జీఏడీ అదనంగా 212 పోస్టులు పెంచుతూ జీవో జారీ చేశారు. త్వరలోనే మొత్తం 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఏపీపీఎస్సీ. ఫైబర్ నెట్ స్కామ్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ నవంబర్ 9కి వాయిదా పడింది. మొదట విచారణను ధర్మాసనం నవంబర్ 8కి వాయిదా వేయగా చంద్రబాబు తరపు న్యాయవాది నవంబర్ 9కి వాయిదా వేయాలని అభ్యర్థించారు. చంద్రబాబు న్యాయవాది విజ్ఞప్తి మేరకు విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది సుప్రీం. మరోవైపు ఫైబర్ నెట్ పీటీ వారెంట్పై నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్పై నవంబర్ 10వ తేదీన నిర్ణయం వెలువరించనుంది ఏసీబీ న్యాయస్థానం. సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసుపై నవంబర్ 9న విచారణ ఉన్నట్టుగా సిఐడి మెమో దాఖలు చేసింది. సిఐడి దాఖలు చేసిన మెమో ఆధారంగా కేసు విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. చంద్రబాబుకు జైల్లో 2 లీగల్ ములాఖాతులు ఇవ్వాలని ఏసీబీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు భద్రత దృష్ట్యా అంతకు ముందు ఉన్న 2 ములాఖాట్లను జైలు అధికారులు 1కి కుదించారు. దీంతో లీగల్ ములాఖాట్లు 3కు పెంచాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే జైలు అధికారులను ప్రతివాదులుగా చేర్చకపోవడంతో నిన్న వేసిన పిటిషన్ను తిరస్కరించింది. సరైన ఫార్మాట్లో మళ్లీ పిటిషన్ వేయాలని సూచించారు న్యాయమూర్తి. దీంతో మరోసారి చంద్రబాబుకు లీగల్ ములాఖాట్లు 3కు పెంచాలని పిటిషన్ వేశారు. పిటిషన్ విచారించిన న్యాయమూర్తి 2 ములాఖాట్లకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తూ ఆమె లేఖ విడుదల చేశారు. తర్వాత సిద్ధార్థ లూద్ర ఇలాంటి సీనియర్స్ ఎంత తీసుకుంటారనేది మనకి తేట తెల్లంగా అన్ని టీవీల్లో వచ్చింది, అలా అన్ని న్యూస్లో వచ్చింది. వాళ్ళు దాదాపుగా 2 కోట్లు తీసుకుంటారు. హరీష్ సాల్వా ఆయన లండన్లో వాదిస్తూ ఉంటారు అని. తర్వాత సిద్ధార్థ లూద్ర కూడా అంతే కదా. అలా ఆ లెక్కను చూస్తే వీళ్ళు దాదాపుగా 18 మంది లాయర్లను పెట్టారు. 18 మంది లిస్టు, 18 మంది లాయర్లకి వాళ్ళ అసిస్టెంట్లు. ఈ కేసు వాదించడానికి 18 మందిని మోయగలిగిన కెపాసిటీ వీళ్ళకు ఉంది అంటే
ఎంత అవినీతిలో సంపాదించబట్టే కదా ఇంత డబ్బు వాళ్ళకి పే చేయగలుగుతున్నారు. రోజుకు ఎంత లేదనుకున్నా కూడా వీళ్ళందరికీ 2,000 కోట్లు అవుతాయి. గజ్వేల్లో తిరుగులేని సీఎం కేసీఆర్ కామారెడ్డిలో ఎందుకు పోటీకి దిగారు? దీనిపై పార్టీ నేతలతో పాటు సామాన్య ప్రజల్లోనూ సందేహాలున్నాయి. ఇలాంటి ప్రశ్నే కేసీఆర్ను ఒక వ్యక్తి అడిగారట. దానికి తనదైన శైలిలో కేసీఆర్ ఆన్సర్ ఇచ్చారు. కామారెడ్డిలో పోటీ చేయడానికి ఒక లెక్కుందంటూ చెప్పుకొచ్చారు. తూంకుంటలోని కన్వెన్షన్ హాల్లో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేసీఆర్ కామారెడ్డిలో పోటీ గురించి నేతలకు చెప్పారు. బీఆర్ఎస్ కు హ్యాట్రిక్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. ఈ ఎన్నికల్లో 95 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని చెప్పారు. ఇక తెలంగాణకే తలమానికంగా గజ్వేల్ని తీర్చిదిద్దుతామన్నారు. గజ్వేల్ని వదిలిపెట్టి పోయేది లేదని స్పష్టం చేశారు. తనను ఎంత మెజారిటీతో గెలిపిస్తారనేది ప్రజల దయ అన్నారు కేసీఆర్. కరెంటు బాధలు పోయినాయి, మంచినీళ్ళ బాధలు పోయినాయి, సాగునీళ్ళ బాధలు పోతున్నాయి, ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతున్నాయి, మొన్ననే పాలమూరు కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇట్లా ఇంకా కొన్ని బాధలు పోవాలి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి. ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు రావాలి. ప్రతి ఒక్కరు గౌరవంగా మా ఇంట్లో మేము ఉన్నాం అనే పద్ధతిలో ఉండే పరిస్థితి రావాలి. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. రాష్ట్రంలో గెలవాలి, అంతటా గెలవాలి, అన్ని జిల్లాల్లో గెలవాలి. గెలుస్తున్నాం, దాంట్లో ఏం డౌట్ లేదు. నాకు తెలిసి 95 నుంచి 105 స్థానాల మధ్య రావాలి, మనకు డౌట్ లేకుండా. తెలంగాణలో వచ్చేది ప్రజల ప్రభుత్వం, బబ్బర్ షేర్ సర్కార్ అంటూ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ అధికార పార్టీతో పాటు బీజేపీ, ఎంఐఎం పైన విమర్శలు చేశారు. ये जो बीआरएस की सरकार है, इसे हटाना है. लड़ाई मोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దోసలేశారు. చక్కగా పెనంపై పిండి వేసి ఆయిల్ వేసి దోరగా రోస్ట్ చేశారు. దోశలు వేయడమే కాదు, తను తిని వెంట ఉన్న వారితో కూడా తినిపించారు. తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్రలో భాగంగా జగిత్యాల్లో పర్యటించిన రాహుల్ గాంధీ దారిలో ఒక టిఫిన్ బండి దగ్గర ఆగారు. దోశలు పోసి తిని పిల్లలకు తినిపించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ బిడ్డలు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ఇక సోనియా గాంధీ తెలంగాణ తల్లి కాదని బలిదేవత అని అన్నారు. ఆనాడు రేవంత్ రెడ్డి విమర్శించారనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇప్పుడు ఓట్ల కోసం పొగడడం హాస్యాస్పదమని ఉద్ఘాటించారు. చేసింది ఎవరండి? అసలు ఆ పిల్లల సావుల కారణం ఎవరు? నేను అంటలేని ఈ మాట స్వయానా రేవంత్ రెడ్డి గారే చెప్పినారు. సోనియా గాంధీ దేవత కాదు, 100 మంది ప్రాణాలు తీసిన బలిదేవత, బలిగొన్న సోనియమ్మ అని ఆనాడు నానా మాటలు మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి. ఇలా అదే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎవరినైతే ఆయన కాంగ్రెస్ పార్టీ అమరులను చేసిందో, ఏ పిల్లలనైతే చంపిందో హంతకుడే సంతాపం చెప్పినట్టు గన్ పార్క్ కాడికి వద్దావా కేసీఆర్, గన్ పార్క్ కాడికి వస్తావా, అమరవీరుల స్థూపం మీద ప్రమాణం చేస్తావా, పైసల కట్టలతో దొరికిన ఒక దొంగ ఇలా మళ్ళొచ్చి పైసలు వంచాలని ప్రమాణం చేస్తే ఇది కలియుగం వచ్చింది నిజంగానే అప్పుడప్పుడు చెప్పిన ఒక పెద్ద ఆయన. తెలంగాణతో తనకు కుటుంబ సంబంధాలున్నాయన్న కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. 1969లో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేసినప్పుడు కాల్పుల్లో 369 మందిని చంపారని గుర్తు చేశారు. Rahul Gandhi's entire family has a relationship with Telangana. It was Nehruji who forcefully merged us with Andhra and killed our aspirations. Then in 1969 again, it was Srimati Indira Gandhi ji who killed 369 of our youth in firing when we asked for a separate statehood. Then it was Rajiv Gandhi ji who insulted our chief minister from OVC community, Dalit community, Anjaya ji. And then it was Sonia Gandhi ji who announced the formation of state of Telangana. Once she has taken it back, hundreds of our students self-immolated themselves and killed themselves.
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలింది. కార్ని పోలిన గుర్తులను ఎన్నికల్లో ఇతరులకు కేటాయించొద్దని దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కారు, రోటీ మేకర్కు తేడా తెలుసుకోలేనంత అమాయకులు ఓటర్లు కాదని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అమీర్పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చరిత్రలో ఎవరూ ఊహించని స్థాయిలో అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ చేశారని కితాబిచ్చారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 50 ఏళ్లలో లేని అభివృద్ధి 10 ఏళ్లలో చేశామన్నారు మంత్రి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష. అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా ఒకప్పుడు అమీర్పేట, పల్కంపేట ప్రాంతాలు కానీ, మరి అదేవిధంగా సనత్ నగర్ ప్రాంతాలు కానీ చూసిన 50 ఏళ్ల నుంచి. బట్ ఈ 50 ఏళ్లలో జరిగినటువంటి కార్యక్రమాలు గడిచిన 9.5 సంవత్సరాల నుంచి ఎంత అద్భుతంగా కార్యక్రమాలు జరిగినాయో మన కళ్ల ముంగట ఉన్నాయి. వరంగల్ జిల్లా దేశాయిపేటలోని కళ్యాణి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయ దుస్తులతో బతుకమ్మ పాటలు, ఆటలతో అలరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నరేందర్, కార్పొరేటర్లు సురేష్ జోషి, కావాటి కవిత పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే నరేందర్ మహిళలతో కలిసి ఆడిపాడారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ దర్శించుకున్నారు. ఆయనకు దుర్గమ్మ ఆలయ అధికారులు, జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సిపి కాంతిరాణా టాటా, దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీజే దంపతులకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేష వస్త్రాలను దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు, చైర్మన్ కర్నాటి రాంబాబు అందజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అధ్యక్షతన బస్సు యాత్ర సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లా సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సామాజిక సాధికారత బస్సు యాత్ర ద్వారా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ నెల 26 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. అదే క్రమంలో నవంబర్ 1 నుంచి జగనన్న మళ్లీ సీఎంగా ఎందుకు కాకూడదు అనే అంశంపై మరో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ 2 కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 175 స్థానాలను కైవసం చేసుకునే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రాంతాలపై గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ, అభిమానము అంటే గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఎక్కడ అనారోగ్యానికి లోను కాకూడదు, వాళ్ళకు మెరుగైన వైద్యం అందించే కార్యక్రమం గిరిజన ప్రాంతాల్లో అందజేయాలి. గిరిజన ప్రాంతాల్లో ఈ ఊళ్ళో ఉండే హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేసి 100 బెడ్ హాస్పిటల్ చేయడం జరిగింది. అదేవిధంగా పాడేరులో గిరిజన ప్రాంత ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండాలి అని సుమారుగా 500 కోట్ల రూపాయలతో పాడేరులో మెడికల్ కాలేజీ, వైద్య కళాశాల, హాస్పిటల్ నిర్మాణం చేసి కూడా పనులు ప్రారంభించుకోవడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం వైఎస్ జగన్ తీసుకొస్తున్నారన్నారు శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా జామి మండలం చింతాడలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా సంక్షేమంతో పాటు అభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారన్నారు ఎమ్మెల్యే కడుబండి. గాంధీ గారి కళ్ళకన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మేము ఎన్నాళ్ళ నుంచో కళ్ళకంటున్న ఈ వ్యవస్థ ఈరోజు రావటం, ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత అద్భుతాలు జరిగాయో. 1 కాదు 2 కాదు, ఇంటికి పెన్షన్లు వెళ్ళడం కానీ, ఇల్లు కదలకుండా అన్ని పథకాలు రావటం కానీ, దాంతోపాటు ఈ సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, వీటితో వెల్నెస్ సెంటర్స్, మొన్న జరిగిన ఆరోగ్య సురక్ష, ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే అద్భుతాల మీద అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని అద్భుతాలు జరగటం 4.5 సంవత్సరాల్లో జరగటం అంటే సామాన్య విషయం కాదు. సుమారుగా ఒక 45 సంవత్సరాలు పడతాయి. ఒక కనీసం 9-10 ప్రభుత్వాలు కలిపితే కానీ ఇన్ని చేయలేదు.
రాష్ట్రంలో ప్రతి గడపలో జగన్ నామస్మరణ జరుగుతోందన్నారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. రాజోలు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాల సారథి మన సీఎం అని కొనియాడారు. అవినీతికి చోటు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాల సొమ్మును ప్రజల అకౌంట్లో జమ చేసి ట్రెండ్ సెట్ చేశారని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. రాజోలు నియోజకవర్గంలో విరామం లేకుండా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈవేళ గడప గడప కార్యక్రమాలు చేస్తున్నాం. సుమారు 51 గ్రామం ముగిసి 52వ గ్రామంలో ఈవేళ అడుగు పెట్టడం జరిగింది. మరి ఇంకా కొద్ది ఊర్లు మాత్రమే ఉన్నాయి. 8 ఊర్లు మాత్రమే తిరగాల్సి ఉంది. అవి కూడా తొందరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. మరి గడప గడపకి మనం తిరుగుతూ ఉంటే ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన రావడం జరుగుతుంది. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, కలెక్టర్ శశాంక ర్యాలీలో పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలతో పట్టణాన్ని హోరెత్తించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. సికింద్రాబాద్ పరిధిలో బతుకమ్మ ఆడి తమ నిరసన తెలిపారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్కి అభ్యర్థికి పద్మారావుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ బతుకమ్మ ఆడి మహిళలు హామీలు నెరవేర్చని పద్మారావుని ఓడిద్దామని నిరసన తెలిపారు. సికింద్రాబాద్ని భ్రష్టు పట్టించారని, ఈ ఎన్నికల్లో పద్మారావుని ఓడించి సికింద్రాబాద్ అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ మహిళలు బతుకమ్మ ఆడడం సికింద్రాబాద్లో చర్చగా మారింది. నాగాయలంక తహసీల్దార్ కార్యాలయ ఆర్ఐ అవనిగడ్డలో ఒక కూల్ డ్రింక్ షాప్లో లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నాగాయలంక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్నారు నరహరశెట్టి, నందగీత సారథి స్థానిక మర్రిపాలెం గ్రామానికి చెందిన బండ్రెడ్డి పవన్ కళ్యాణ్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం 4,500 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో అవనిగడ్డ కోర్టు సెంటర్లో ఉన్న కూల్ డ్రింక్ షాప్ వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. జరగబోయే ఎన్నికల్లో నేను ఎక్కడి నుంచి కూడా పోటీ చేయడం లేదని ప్రొఫెసర్ కోదండరాం తేల్చి చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఉద్యోగం, ఉపాధి లేక నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని, దీనికి కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిత్య జీవితంలో రాజకీయ అధికార నిర్వహణ అనేది కూడా నిరంకుశంగా ఉండదు. వాళ్ళ ఇష్టానుసారంగా వీసమెత్తు విమర్శలు చేసినా సహించలేని స్థితికి చేరుకొని ప్రజల పట్ల చాలా అసహనంతో వ్యవహరిస్తున్నారు. ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం కూడా ఒక్కటై ఒక ప్రయత్నం చేయాలి. ఇంతకాలం మనం విడివిడిగా చేసిన పోరాటం ఒక ఎత్తు అయితే, ఎన్నికల సమయం వచ్చేసరికి అందరం ఒకటై ఒక తాటి మీదకి వచ్చి ఈ నిరంకుశ పాలనను అంతమొందించడానికి అందరం కూడా పూనుకోవలసిన అవసరం ఏర్పడుతున్నది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మండలంలో మొత్తం 93 వినతులు స్వీకరించినట్టు కలెక్టర్ తెలిపారు. ఎక్కువగా ప్రజలు తమ గ్రామ సమస్యలు, రోడ్, హౌసింగ్, వ్యక్తిగత సమస్యల పరిష్కారం గురించే వినతులు ఇచ్చారన్నారు. తోటపల్లి గూడూరు మండలం వరిగొండలో శ్రీ జ్వాలాముఖి అమ్మవారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి మంగళ వాయిద్యాలు, పూర్ణ కుంభంతో అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును మంత్రి కాకాణి పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై డాక్టర్లతో మాట్లాడారు. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై 6వ రోజు నగరోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామివారు సతీ సమేతంగా పల్లకిలో ఊరేగారు. ఈ నగరోత్సవం కనకదుర్గ నగర్, ఘాట్ రోడ్ మీదుగా ఆలయం వరకు సాగింది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, కేరళ డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాల మధ్య నగరోత్సవం వైభవంగా సాగింది. క్యూ లైన్లలో భక్తులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు నగరోత్సవాన్ని తిలకించారు.